ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని వారలారా, మరి యొక్క ఆదివారపు ఆరాధన కూడికకు కూడి వచ్చినటువంటి మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా యొక్క వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి గడిచిపోయిన ఆదివారపు ఆరాధన దినమున దేని గురించి మీరు విన్నారు? దేని గురించి మీరు విన్నారు? సమాజములో లేదా సంఘములో మీ యొక్క సహనమును తెలియజేయుడు అని మీరు విన్నారు. అలాగనే మనం చూడగలిగితే మరి ఈ దినమున దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని కొన్ని విలువైన మాటలను మనము కొద్ది నిమిషాలు మరి ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని వినండి. మరి వాక్యం కొంచెం ఎక్కువైనా కానీ ఓపికతో వినండి. చాలా ప్రాముఖ్యమైన మరి అంశాన్ని మనము ధ్యానిద్దాం. చూడగలిగితే దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? మనుషులు. దేశం అంటే మట్టి కాదు, కానీ దేశం అంటే మనుషులు. అలాగనే మనం చూడగలిగితే భారతదేశాన్ని మనము ఆలోచన చేస్తే ఆ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు, అలాగనే కొన్ని తాలూకాలు, మండలాలు, గ్రామాలన్నిటిని కూడా కలిపితే అదేమవుతుంది? ఒక దేశం అవుతుంది. దాన్నే భారతదేశము అంటాము. అలాగనే మనం చూడగలిగితే సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ఈ 4 గోడల మధ్యలో మాత్రమే సంఘమా? ఈ 4 గోడలు మాత్రమే సంఘమా? సంఘం అంటే ఏంటని మనం చూడగలిగితే, ఇదిగో గ్రామంలో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబము అన్నిటినీ కలిపితే అదేమవుతుందంటే సంఘం అవుతుంది. అంటే ఒక్కొక్క కుటుంబాన్ని కూడా మరి కలిపితే అదంతా కూడా ఏమవుతుందంటే మరి ఒక సంఘము. ఆ సంఘములో కుటుంబాలుగా మనం అందరం ఉన్నాము కదా సంఘములో. ఆ సంఘములో మరి కుటుంబాలుగా మీ బాధ్యతలేంటి? సంఘములో కుటుంబాలుగా మనం అందరం ఉన్నాము. ఆ సంఘములో కుటుంబాలుగా మీ యొక్క బాధ్యతలేంటి? చూడగలిగితే మాకేం బాధ్యతలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు, అంతే కదా. సంఘ పెద్దలకు బాధ్యతలు ఉన్నాయి, స్త్రీల సమాజం వారికి బాధ్యతలు ఉన్నాయి, కానీ మాకేం బాధ్యతలు ఉన్నాయి? మాకేం బాధ్యత లేవు కదా. మాకేం బాధ్యతలు సంఘం అప్పగించలేదు కదా. వారికే బాధ్యతలు ఉన్నాయని మనం ఏం చేస్తామంటే భావిస్తాము. అలాగనే మనం చూడగలిగితే సంఘములోనికి మిమ్ములను ఎవరు చేరిస్తే వచ్చారు మీరు? అంటే ఈ సంఘం ఉంది కదా, ఈ సంఘములోనికి ఎవరు మిమ్ములను చేరిస్తే మీరు వచ్చారు? మనుషులు చేరిస్తే వచ్చారా? దేవుడు చేరిస్తే వచ్చాడా? ఎవరు చేరిస్తే వచ్చారు? దేవుడు చేరిస్తే సంఘములోనికి మీరు వచ్చారు. అలాగనే మనం చూడగలిగితే సంఘము ద్వారా దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడట. ఏం కలిగి ఉన్నాడు దేవుడు అని మనం చూడగలిగితే, సంఘము ద్వారా దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడని, కోరిక కలిగి ఉన్నాడని తన యొక్క మనసును గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడగలిగితే ఇందాక మనం చదువుకున్నాం కదా వాక్యపట్టణంగా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనములు చూడండి ఒకసారి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. అంటే ఈ మాటను మనం ధ్యానం చేస్తే, ఇదిగో మన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు, కనతండ్రి అయిన దేవుడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము. అని ఒక వాగ్దానాన్ని మరి దేవుడు చేశాడంట. ఏంటి అది మనం చూడగలిగితే మరి చేశాడంటే ఏంటంటే నిత్య సంకల్పము అంటున్నాడు దేవుడు. ఏంటి ఆ నిత్య సంకల్పం అని మనం చూడగలిగితే, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు ఒక కోరికను కలిగి ఉన్నాడంట, ఒక ఆశను కలిగి ఉన్నాడంట. ఏంటి ఆ కోరిక, ఏంటి మరి ఆ ఆశని మనం చూడగలిగితే, పరలోకములో, దేవుడైనటువంటి లోకములో, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియవని దేవుడు ఉద్దేశించి కోరిక కలిగి ఉన్నాడట. దేవుడు కోరిక కలిగి ఉన్నాడంట. దేని ద్వారా అంటే, ఇదిగో సంఘము ద్వారా. దేని ద్వారా? సంఘము ద్వారా పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు, సంఘము ద్వారా పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియవలనని ఉద్దేశం కలిగి ఉన్నాడంట దేవుడు. చూడండి, సంఘాన్ని గురించి దేవుడు చెబుతూ సంఘానికి ఎంత ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇస్తున్నాడో చూడండి దేవుడు. దేని ద్వారా? సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం అట. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి కోరిక కలిగి ఉండి, సంఘము ద్వారా ఎవరకు తెలియబడాలట? సంఘము ద్వారా ఎవలకు జ్ఞానం తెలియాలట? దేవుడు కోరిక కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడంటే ఎవడి చెప్పండి, దేనికట? చెప్పండమ్మా, వింటున్నారు కదా. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియవలనని దేవుడు ఉద్దేశించి కోరిక కలిగి ఉన్నాడంట. సంఘము ద్వారా ఎవరికి జ్ఞానం తెలియాలట? చూస్తున్నారా బైబిల్లో? దేనికి, ఎవరికి జ్ఞానం కలగాలంట? ఎవరికి జ్ఞానం తెలియాలట? ఏమండి? పరలోకంలో ఉన్నటువంటి, ఏమండి, భూలోకంలో కాదు, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకట. సంఘం ద్వారా ఏం తెలియాలని దేవుడు కోరుకున్నాడంటే నానా విధమైన జ్ఞానము. ఏమండి? సంఘము ద్వారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము జ్ఞానాన్ని తెలియజేస్తుందా? అలా తెలియబడాలని దేవుని యొక్క ఉద్దేశం అంట, దేవుని యొక్క కోరికనట. సంఘమే చెప్పాలి అని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడట, కోరిక కలిగి ఉన్నాడట. చూడగలిగితే సమాజంలో జ్ఞానం ఉందా? సంఘములో జ్ఞానం ఉందా? చెప్పండమ్మా, పెద్దలు చెప్పండి. సమాజంలో జ్ఞానం ఉందా? సంఘములో జ్ఞానం ఉందా? ఎక్కడ జ్ఞానం ఉంది? సంఘములోనే ఉందా? సమాజంలో ఉందా? చెప్పాలి గట్టిగా, మీకు తెలిసినా చెప్పండి. సమాజంలో జ్ఞానం ఉందా? సంఘంలో జ్ఞానం ఉందా? తెలియదా? ఏది చెప్పకుండా ఉంటే ఇంకా ఏ చింత లేదనుకుంటున్నారా? మీకు తెలిసినా చెప్పండి. సమాజంలో జ్ఞానం ఉందా? సంఘంలో జ్ఞానం ఉందా? సంఘములో జ్ఞానం ఉంది. సంఘములో జ్ఞానం ఉంది. అలాగనే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో సమాజానికి తెలుసమ్మా? తెలుసా? తెలియదా? తెలియదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో సమాజంలో ఉన్నటువంటి వారికి ఈ జ్ఞానము తెలియదు, కానీ సంఘములో ఉన్న వారికి తెలుసు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మరి సంఘానికి తెలుసు, సంఘములో ఉన్నటువంటి వారికి ఈ జ్ఞానము తెలుసు. ఇదే జ్ఞానం అంటే. అలాగనే మనం చూడగలిగితే
సమాజానికి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. వారు ఏమంటారంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎవరైనా చూశారా? ఏమిటి కళ్ళు మూస్తే అయిపోయి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదని సమాజం అనుకుంటుంది. అందుకనే సమాజంలో చనిపోయిన వారికి ఏం జరుగుతుందో సమాజానికి తెలియదు. అలాగనే మనం చూడగలిగితే సమాజంలో ఉన్న వారికి లోకాలు ఎన్నో కూడా తెలియదు. సమాజంలో ఉన్న వారికి లోకాలు ఎన్నో కూడా తెలియదు. కొందరు 7 లోకాలని, కొందరు 12 లోకాలని చెబుతుంటారు. కాబట్టి సమాజంలో ఉన్న వారికి లోకాలు ఎన్నో కూడా తెలియదు. అలాగనే మనం చూడగలిగితే ఏ లోకంలో దేవుడు ఉన్నాడో కూడా తెలియదు. ఏ లోకంలో దేవుడు ఉన్నాడో కూడా తెలియదు. మరి ఏ లోకంలో మరి దురాత్మలు ఉన్నాయో కూడా తెలియదు. అలాగనే చూడగలిగితే ఇలాగా సమాజము తెలియని వాటిని ఎవరు సమాజానికి చెప్పాలి? ఎవరు చెప్పాలి సమాజానికి? సమాజానికి ఇవన్నీ జ్ఞానము తెలియదు కదా. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, లోకాలు ఎన్నో తెలియదు, మరి ఏ లోకంలో దురాత్మలు ఉన్నాయో తెలియదు, దేవుడు ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. మరి ఇవన్నీ కూడా వీటిని గురించి ఎవరు చెప్పాలి సమాజానికి? సంఘం. ఎవరు చెప్పాలి? సంఘము చెప్పాలి. దేవుని పిల్లలు చెప్పాలి. సంఘముగా ఉన్నటువంటి మీరే చెప్పాలి సమాజానికి. అలాగనే మనం చూడగలిగితే ఇది ఇలాగ చెప్పాలి, జ్ఞానము సంఘం ద్వారా తెలియబడాలన్నదే దేవుని యొక్క మరి ఉద్దేశము, ఇష్టము, కోరిక. అలాగనే మనం చూడగలిగితే సంఘములో ఉన్నవారు జీవం కలిగిన వారా, జీవం లేని వారా? ఏం చెప్తున్నారమ్మా? చక్కగా బాగా చెప్తున్నారే. సంఘంలో ఉన్న వారందరూ కూడా, మీరందరూ కూడా జీవం కలిగిన వారేనా? జీవం కలిగిన వారేనా? జీవం కలిగిన వారైతే మంచిదే. చూడగలిగితే చూడండి ఒకసారి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. శీఘ్రం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములు. శీఘ్రముగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. మరి పౌలు గారు పలుకుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో శీఘ్రముగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. ఎలా అంట? శీఘ్రముగా, తొందరగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. ఇదిగో నేను తొందరగా మీ యొద్దకు రావాలనుకుంటున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియబడవలనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు పలుకుతుంటున్నాడు, ఇదిగో శీఘ్రముగా, తొందరగా మీ వద్దకు వత్తునని నేను మరి నిరీక్షణ కలిగి ఉన్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, సంఘం ఎలా ఉందంట? జీవం కలిగి ఉంది. సంఘం ఎలా ఉంది? సంఘంలో ఉన్న వారందరూ కూడా, సంఘమంతా కూడా ఎలా ఉందంటే ఇదిగో జీవము కలిగి ఉంది. దేవుని సంఘములో, ఆ జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది మీకు తెలియవలనని. అంటే మనమందరము కూడా జీవం కలిగిన దేవుని సంఘములో మనమందరం ఉన్నాము. ఆ జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అంటున్నాడు. అలాగా జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా, జనులందరూ కూడా ఏ రీతిగా ప్రవర్తించాలో అది మీకు తెలియవలనని.
జీవము గల దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో తెలియదా మీకు? జనులకు తెలియదా? తెలియవలనని అంటున్నాడు పౌలు గారు. అంటే మీకు తెలియడం లేదు కనుకనే ఇదిగో అది మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నదట. ఆ సంఘం అంతా కూడా సత్యమునకు ఆధారమై ఉన్నది. ఇదిగో సంఘం ఎలా ఉండాలి అని మనం చూడగలిగితే జీవం కలిగి ఉండాలి. జీవం లేని దానిగా కాదు, మృతముగా కాదు. ఎలా ఉండాలి సంఘం అంతా కూడా? సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలంటే జీవం కలిగిన వారిగా ఉండాలి. జీవము గల దేవుని సంఘములోనికి ఎవరు మనల్ని చేరుస్తున్నాడంటే మనుషులు మనల్ని చేర్చలేదు. ఈ సంఘములోనికి మనుషులు మనల్ని చేర్చారా? మనుషులు చేరిస్తే మనం వచ్చామా? ఎవరు చేరిస్తే వచ్చాము? సాక్షాత్తు దేవుడే చేరిస్తే మనము సంఘములోనికి వచ్చాము. అలాగనే మనం చూడగలిగితే సంఘములోనికి చేర్చబడ్డాము కదా. మీరందరూ కూడా చేర్చబడ్డారు కదా. దేవుని ద్వారా సంఘములోనికి మీరందరూ కూడా చేర్చబడ్డారు కదా. అలా సంఘములోనికి చేర్చబడిన తర్వాత సంఘములో మీ బాధ్యతలేంటి? దేవుని ద్వారా మీరందరూ కూడా సంఘములోనికి చేర్చబడ్డారు. అలా చేర్చబడిన మీరందరూ కూడా మీ కుటుంబాలుగా మీరందరూ కూడా మరి మీ బాధ్యతలేంటి? మీరు చేయవలసిన పని ఏంటి? ఉన్నాయా మీకు బాధ్యతలు? ఉన్నాయమ్మా? పని ఉందా మీకు? ఏంటి మన బాధ్యతలు అని మనం చూడగలిగితే మన బాధ్యతలు ఏంటో దేవుడు మరి తెలియజేస్తున్నాడు. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ మరి వాక్య భాగంలో ముందుకెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును. ఎవరు మీరు? జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి మీరు అపోస్తుల బోధయందును అంట. మరి సంఘములో మీకు బాధ్యతలు కలిగి ఉన్నారని నేర్చుకుంటున్నారు కదా. చూడగలిగితే మీ బాధ్యత ఏంటని మనం చూడగలిగితే మొట్టమొదటిగా మీరు అపోస్తుల బోధయందును. ఏ బోధ ఎందు ఉండాలట? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే ఏంటి తెలియదు అంతే కదా. అపోస్తుల బోధ అంటే ఏంటి? 12 మంది శిష్యులు. తెలియదు. చూడగలిగితే అన్ని సంఘాలన్నీ కూడా మరి ఏం చెప్తున్నాయంటే ఇదిగో మాది అపోస్తుల బోధనే, మాది అపోస్తుల బోధనే, మాది అపోస్తుల బోధనే అని అందరూ కూడా అపోస్తుల బోధనే అని చెప్పుకుంటున్నారు. కానీ అపోస్తుల బోధ ఏంటని మనం చూడగలిగితే ప్రారంభ సంఘము, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రారంభ సంఘము అపోస్తులు ఏ రీతిగా బోధించారు వాక్యాన్ని, దేవుని మాటలను మనం చూడగలిగితే ఇదిగో ఉన్నది ఉన్నట్లుగా, అంతే కదా. క్రీస్తు ద్వారా ఏదైతే వారు విన్నారో, ఏదైతే కళ్ళారా చూశారో ఉన్నది ఉన్నట్లుగా వారు ప్రజలకు బోధించారు. ఉన్నది ఉన్నట్లుగా కల్పించకుండా, ఊహించకుండా, కథలు చెప్పకుండా ఊహించకుండా ఉన్నది ఉన్నట్లుగా బోధించారు. అది అపోస్తుల బోధ. నేటి సంఘాల్లో మనం చూస్తే చాలామంది కూడా ఇదిగో మాది అపోస్తుల బోధ అని చెప్పుకుంటూ చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఇదిగో మీకు రోగాలు ఉన్నాయా, మీకు అప్పుల బాధ ఉందా, మీకు పిల్లలు కలగడం లేదా, కోర్టు బాధలతో ఉన్నారా, వివాహం కావట్లేదా, అయితే రాండి ఎక్కడికి? మా దగ్గరికి. అయితే రాండి, మా దగ్గరికి రాండి, మేము ప్రార్థన చేస్తాం, మా సంఘానికి వస్తే ఇవన్నీ కూడా జరుగుతాయని చాలామంది కూడా సంఘాల్లో ఉన్న వారిని మిగతా సంఘాలకు ఏం చేస్తుంటారంటే తీసుకుపోతుంటారు. మనవాళ్ళు కూడా ఇలాంటి వాటికే అలవాటు పడ్డారు. మనవాళ్ళు కూడా అంతే కదమ్మా. సత్యవాక్యాన్ని వింటామా మనము? ఇదిగో నీ ఆత్మను రక్షించుకో, మరణించిన తర్వాత కళ్ళు మూస్తే మరి
రెండవ మరణం ఉంది, ప్రాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, మీరు ఆత్మను రక్షించుకోండి అంటే ఏమంటే వాక్యాన్ని మనం వింటామా? మనకు కావాల్సిందేంటి? లోకంలో ఉన్నవే మనకు కావాలా, లోకంలో ఉన్నవే మనకు కావాలా. చాలామందిని మనం చూస్తే కొంతమంది సేవకులు ఏం చేస్తుంటారంటే ఇదిగో నిలబడిన వాడిని పడగొడుతుంటారు. చూసారా మీరు ఎప్పుడైనా? చాలా చూసింటారు మీరు, టీవీలో కానీ సెల్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామందిని చూస్తుంటారు. ఏం చేస్తుంటారు? నిలబడిన వాడిని పడగొడుతుంటాడు, పడగొట్టి మరలా లేపుతుంటారు. అపోస్తులు 12 మంది ఎప్పుడైనా వాడిని నిలబడిన వాడిని పడగొట్టి కానీ ఏమండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇవి దీవెనలు వస్తాయి, యేసు వద్దకు రండి అని ఎప్పుడైనా బోధించారా? ఎప్పుడైనా వాక్యంలో మీరు చూసారా? ఆ రీతిగా చూసారా? ఎక్కడ కూడా కనిపించదు. కానీ ఏం చేశారంటే ఇదిగో పడిపోయిన వారిని ఏం చేశారంటే తిరిగి నిలబెట్టారు అపోస్తులు. పడిపోయిన వారిని ఏం చేశారు? తిరిగి నిలబెట్టారు. వాక్యంలో దేవునిలో స్థిరంగా నిలబెట్టారు. అది అపోస్తుల బోధ అంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడం. నేడు మనం చూస్తే ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే అండి సంఘానికి రారు. వారి మీద కొంచెం మనం కోపడ్డాం అనుకోండి, సంఘాన్ని మానేస్తారు, ఇతరుల సంఘానికి వెళ్ళిపోతారు. నువ్వేంటి నన్ననడం అని సంఘాన్నే మానుకుంటారు. అలాగను కాకుండా ఇదిగో సంఘములో కుటుంబాలుగా జీవము గల దేవుని సంఘములో చేర్చబడినటువంటి నీవు మరి మీరు కలిగి ఉండవలసినటువంటి బాధ్యత ఏంటంటే ఇదిగో అపోస్తుల బోధ యందు మీరందరూ నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ యందు మీరందరూ కూడా నిలిచి ఉండాలి. రెండోదిగా మనం చూస్తే సహవాసమందును. దేని యందు? సహవాసమందు. ఏమంటే అందరూ ఇక్కడ ఫెయిల్ అయిపోతారు కదా, అందరూ ఇక్కడే ఫెయిల్ అయిపోతారు. అపోస్తుల బోధ యందును, రెండవది సహవాసమందును. ఇదిగో సహవాసంగా సహవాసంగా ఇదిగో సహోదరులతో మరి సహవాసంగా కూడుకోవాలి, సహవాసం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు సహవాసం చేస్తాము సహోదరులతో, సంఘముతో? ఎప్పుడు సహవాసం చేస్తాం? ఎప్పుడు? ఆదివారం ఒక్కరోజు, అది ఒక్క పూట మాత్రమే, అది కూడా 1 గంటనే. ఆ గంట దాటిందనుకో చూస్తుంటారు, ఇంకా సార్ ఎంతసేపు చెప్తాడబ్బా, 2 వరకు 3 వరకు ఇడిచిపెట్టాడు అసలు కదా. సహవాసం కలిగి ఉండాలి, అది మీ బాధ్యత. మూడవదిగా మనం చూస్తే రొట్టె విరుచుట ఎందును, నాలుగవదిగా ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ప్రారంభ సంఘము ఎలా ఉంది? అపోస్తులందరూ కూడా ప్రారంభ సంఘం అంతా కూడా ఎలా ఉంది అని మనం చూడగలిగితే ఇదిగో అపోస్తుల బోధ యందు ఉన్నారు, సహవాసమందు ఉన్నారు, ప్రతిదినము కూడా ఇంటింట చేరి రొట్టెను విడుస్తున్నారు. అలాగునే ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఎడతెగక మానుకొనకుండా అలాగా కంటిన్యూగా చేస్తున్నారంట. ప్రతిదినము కూడా అపోస్తుల బోధ యందు ఉన్నారు, అలాగనే అందరూ కూడా సహవాసం కలిగి ఉన్నారు, ఇంటింట రొట్టె విరుస్తున్నారు, అలాగనే ప్రార్థన చేయుట యందు మానుకొనకుండా మరి ఎడతెగక అలాగా కంటిన్యూగా చేస్తున్నారని దేవుడు తన మాటలను తెలియజేస్తున్నాడు. అలాగనే మనం చూడగలిగితే నేడున్నటువంటి సంఘాలు కూడా, సమాజము, దేవుని పిల్లలు ఎలా ఉన్నారని మనం చూడగలిగితే చూడండి ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, ఇదిగో కొందరు మానుకొనుచున్నట్లుగా. కొందరు ఏం చేస్తున్నారట? మానుకుంటున్నారంట. దేనికి మానుకుంటున్నారు? సహవాసానికి రావడం మానుకుంటున్నారు, సంఘానికి రావడం మానుకుంటున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. మీరేం చేయకూడదు, మనం ఏం చేయకూడదు? ఇదిగో సమాజముగా సంఘముగా కూడుట మానుకొనకూడదు మనం.
చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదిగో సొంత పనులలో మరి ఉండిపోయి చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఆదివారపు ఆరాధనకు మిగతా సంఘ కార్యక్రమాలన్నిటిని కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే కొందరు మానుకుంటున్నారట. కొందరు అస్సలు రావడమే లేదు. కొందరు ఆదివారం ఒక్కరోజు మాత్రం వస్తున్నారు. అలాగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు. ఏం చేయాలట? అలాగ మానుకొనకుండా మీరేం చేయాలంటే ఒకరిని ఒకరు ఏం చేయాలి? హెచ్చరించాలి. ఎందుకు ఈ వారం నువ్వు చర్చికి రాలేదు, ఎందుకని నువ్వు ఈ వారం చర్చికి రాలేదు అని ఒకరినొకరు హెచ్చరించాలి. అలా హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు. ఆ దినము సమీపించుట చూచిన కొలది అంటున్నాడు. ఏ దినము సమీపించుట చూచిన కొలది? ఏ దినము సమీపించుట చూచిన కొలది? ఇదిగో నువ్వు పోయే దినం. ఏది? మనం పోయే దినం, చచ్చిపోయే దినం. మనము పోయే దినము చూచిన కొలది. యేసుక్రీస్తు వారు వచ్చే దినము చూచుట కొలది. యేసుక్రీస్తు వారు రావచ్చు, నువ్వు పోవచ్చు. ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు. ఏం చేయాలట? మరి ఎక్కువగా కూడుకోవాలంట సమాజంగా, సంఘముగా. యేసుక్రీస్తు వారు మరి రావచ్చు, లేదా నేను చనిపోవచ్చు అని నీకు తెలిసినప్పుడు మరీ ఎక్కువగా మానుకొనకుండా మరీ ఎక్కువగా అలాగూ చేయాలి. సంఘముగా సహవాసం కలిగి మరి ఉండాలి. అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవలెను. మూల భాషలో ఏముంది? లేపవలెను. ఏం చేయాలట? ఇదిగో ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలి. ప్రేమ చూపడానికి, అలాగనే సత్కార్యములు, మంచి కార్యములు, దేవుని పని, దేవుని కార్యక్రమాలు చేయడానికి ఇదిగో ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఒకరినొకడు మరి మూల భాషలో మనం చూస్తే ఇదిగో లేపాలి అంటున్నాడు. ఏం చేయాలంట? ఒకరినొకడు పురికొల్పుకోవాలి, లేపాలి. ఇవన్నీ దేనిలో అంటే ఇదిగో ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకోవాలని దేవుడు తన మాటలను సెలవిస్తున్నాడు. గనక ఇదిగో సంఘముగా సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగనే మనం చూడగలిగితే అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోనుడి. దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు మనం చూడగలిగితే ఇదిగో సహోదరులారా, నా తమ్ముళ్ళారా, ఇదిగో జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి, ఇదిగో దేవుని విడిచిపోవాలని మరి దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా మీరు చూసుకోండి. నేను ఇదిగో దేవుని, జీవము గల దేవుని విడిచిపోవాలి. విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉందేమో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో దేవుని వద్దనుకునేవారు, దేవుని విసర్జించేవారు, దేవుని విడిచిపెట్టేవారు, మరి విశ్వాసం లేని దుష్ట హృదయం అట. ఏ హృదయం? దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉందేమో, మీలో ఎవని యందైనను ఉందేమో ఒకవేళ జాగ్రత్తగా మీరు చూసుకోండి అని దేవుడు తన మాటలను తెలియజేస్తున్నాడు. అలాగనే మనం చూడగలిగితే సంఘంలో బాధ్యత కలిగిన వారిని మనము
చూద్దాం. సంఘములో కుటుంబాలుగా మీ బాధ్యత ఏంటని మీరు నేర్చుకుంటున్నారు కదా, అలాగా సంఘములో బాధ్యత కలిగినటువంటి కొందరు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయిస్తున్నటువంటి మాటలను మనము ధ్యానిస్తూ మరి ముందుకు వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని 18 నెలలు పోషించిన కుటుంబము ఏది అమ్మా? అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఒక కుటుంబము 18 నెలలు పోషించిందట. ఏం చేసింది? పౌలు గారిని సేవకుణ్ణి తమ ఇంట్లో పెట్టుకొని 18 నెలలు ఆ సేవకుణ్ణి ఆ కుటుంబము పోషించింది. ఏది ఆ కుటుంబము? వారి యొక్క పేర్లు చెప్పండి. తెలుసా ఎవరికన్నా? తెలుసమ్మా ఎవరికన్నా? అపోస్తలుడైనటువంటి పౌలు గారిని 18 నెలలు వారి ఇంట్లో పెట్టుకొని సేవకుని పోషించారు. ఆ పోషించిన కుటుంబం ఏది? వారి యొక్క పేర్లు తెలుసా? తెలియదమ్మా ఎవరికి? చెప్పండి, తెలిస్తే ఒకరు. తెలియదా? అకులా ప్రిస్కిల్లా. అకులా ప్రిస్కిల్లా అనేటువంటి ఒక కుటుంబం ఏం చేసిందంటే పౌలు గారిని 18 నెలలు వారి యొక్క కుటుంబంలో పెట్టుకొని పోషించిందట. పోనీ అకులా అనే పేరు మరి పురుషుని పేరా స్త్రీ పేరా? అకులా అనే పేరు పురుషుని పేరా స్త్రీ పేరా? పురుషుడేనా? ఆలోచన చేయండి బాగా. అకులా అనే పేరు పురుషుని పేరా స్త్రీ పేరా? పురుషుడు. మరి ప్రిస్కిల్లా స్త్రీ పేరు. పౌలు గారినే కాదు, పౌలు గారిని ఈ కుటుంబం ఈ దంపతులు ఏం చేశారంటే 18 నెలలు వారి ఇంట్లో పెట్టుకొని పోషించారట. ఎందుకు పోషించవలసి వచ్చిందంటే ఇదిగో సంఘము అభివృద్ధి కోసం, సంఘ విస్తరణ కోసం, సంఘములో వారి యొక్క బాధ్యతను వారు ఏం చేశారంటే అకులా ప్రిస్కిల్లా అనేవారు సంఘములో ఇదిగో మా బాధ్యత ఇదని వారి బాధ్యతలను వారు తెలుసుకున్నారట. సంఘములో మా బాధ్యత సేవకుని పోషించే సంఘ విస్తీర్ణ కోసము, సంఘ అభివృద్ధి కోసము మరి సేవకుని పోషించే బాధ్యత మాదని అకులా ప్రిస్కిల్లా మరి కుటుంబము వారు ఏం చేశారంటే ఇది మా బాధ్యత అని గుర్తెరిగారట. అలాగనే మనం చూడగలిగితే పౌలు గారినే కాదు, అకులా ప్రిస్కిల్లా అనే కుటుంబము పౌలు గారినే కాదు, ఇదిగో పౌలు గారు 18 నెలలు మరి పోషించబడిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మరి ఒక వ్యక్తి వచ్చాడు. వెంటనే మరి ఒక వ్యక్తి వచ్చాడు ఆ కుటుంబానికి. వెంటనే మరి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? చెప్తారా ఎవరైనా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరు? కాదండి. 18 నెలలు అకులా ప్రిస్కిల్లా అనే కుటుంబము సేవకుడిని పోషించింది కదా. అలా ఆ సేవకుడు వెళ్ళిపోయిన వెంటనే మరి ఒక్క వ్యక్తి వచ్చేసాడు. ఆ వ్యక్తిని కూడా మరలా ఏం చేశారంటే ఆ కుటుంబము మరలా పోషించారట. ఏమంటే మనం చూడగలిగితే మనకు వచ్చే చుట్టాలను మనం ఎన్ని రోజులు పోషిస్తాం? మురికి చుట్టం ఎన్ని రోజులంట? 3 రోజులే, అంతే కదా. 3 రోజులే. 3 రోజులకంగా ఏమంటే పాతబడిపోతాడు. కానీ ఈ అకులా ప్రిస్కిల్లా అనే కుటుంబం ఈ దంపతులు ఏం చేశారంటే ఇదిగో పౌలు గారిని 18 నెలలు కుటుంబంలో పెట్టుకొని పోషించారు. అలా పౌలు గారు వెళ్ళిపోయాడో లేదో వెంటనే మరి ఒక్క వ్యక్తి వచ్చేసాడంట. ఆ వ్యక్తిని కూడా ఏం చేశారంటే ఆ కుటుంబము ఇదిగో మరలా ఇంట్లో చేర్చుకున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఇదిగో అలెగ్జాంద్రియుడైన అపోలో. ఎవరు ఆ వ్యక్తిని మనం చూడగలిగితే ఇదిగో అలెగ్జాంద్రియుడైన అపోలో. ఏ దేశము నుండి ఈయన వచ్చాడు? ఏ దేశము నుండి ఈయన వచ్చాడు చెప్పండి? ఏ దేశం నుండి వచ్చారమ్మా?
ఏ దేశం నుండి ఈయన వచ్చాడంటే మరి ఐగుప్తు దేశం నుండి వచ్చాడు. ఏ దేశం నుండి? ఐగుప్తు దేశం నుండి వచ్చాడు. అలాగా సంఘములోనికి వచ్చి దేవుని మాటలు చెబుతున్నప్పుడు అకుల ప్రిస్కిల అనే ఈ కుటుంబం, ఈ దంపతులు ఏం చేశారంటే ఇదిగో ఆయన చెప్పే దేవుని మాటలకు కనెక్ట్ అయిపోయారట. ఆయన చెప్పే దేవుని మాటలకు వారు ఆకర్షింపబడి కనెక్ట్ అయిపోయి ఆ సేవకుని మరలా ఏం చేశారంటే మరలా ఇంట చేర్చుకున్నారట. మరలా ఆ సేవకుని వారు మరి ఇంట చేర్చుకున్నారు. అలాగనే మనం చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క అకుల ప్రిస్కిల కుటుంబాన్ని గురించి ఒక మాట పలికాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అకుల ప్రిస్కిల అనే ఈ కుటుంబాన్ని గురించి ఒక మంచి మాట పలికాడు పౌలు గారు. ఏంటి ఆ మాట? తెలుసా ఎవరికన్నా? ఒక మాట పలికాడు ఆయన పౌలు గారు. ఆ కుటుంబాన్ని గురించి, ఆ దంపతుల గురించి ఒక మాట పలికాడు. ఏంటి ఆ మాట అని మనం చూడగలిగితే పౌలు గారు అంటున్నారు, ఇదిగో నా ప్రాణానికి బదులుగా వీరి ప్రాణాలను పెడతారు నా కోసం అన్నారు. ఎవరిని గురించి? అకుల ప్రిస్కిల ఈ కుటుంబాన్ని గురించి పౌలు గారు పలుకుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే, ఇదిగో నా ప్రాణానికి బదులుగా నేను చనిపోవలసి వచ్చింది అనుకోండి, ఇదిగో నేను చనిపోవడానికి బదులు ఎవరు చనిపోతారు నా బదులు? అకుల ప్రిస్కిల అనేటువంటి ఇదిగో ఈ కుటుంబము చనిపోతుంది అని పౌలు గారు ఆ యొక్క కుటుంబాన్ని గురించి, ఆ యొక్క దంపతుల గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆ రీతిగా సంఘాలలో ఏమండి మీరు కూడా ఒక అకుల ప్రిస్కిలలాగా మీ కుటుంబం కూడా ఎందుకు ఉండకూడదు? మీ కుటుంబం కూడా సేవకుని ఎందుకు పోషించకూడదు? సంఘం యొక్క అభివృద్ధి కోసము, విస్తీరణ కోసము మనమేం చేయాలంటే ఇదిగో మనము కూడా సంఘములో కుటుంబాలుగా మన బాధ్యతను మనం ఎరగాలి. ఏమంటే మాకు ఏ బాధ్యతలు లేవు, ఉన్నవన్నీ సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి అనుకుంటే పొరపాటు. కుటుంబాలుగా, సంఘములో కుటుంబాలుగా ఏమంటే మీకన్నీ మనకందరికి కూడా బాధ్యతలను ఇచ్చాడు దేవుడు. బాధ్యతలను దేవుడిచ్చాడు. అలాగనే మనం చూడగలిగితే మరి పౌలు గారు అంటారు, ఇదిగో నేను చనిపోవలసి వస్తే నాకు బదులుగా అకుల ప్రిస్కిల అనేటువంటి ఈ కుటుంబము మరి నా నిమిత్తము చనిపోతుందని పౌలు గారు ఆ కుటుంబాన్ని గురించి పలుకుతున్నాడు. మనమేం చేస్తాం? అలా మన ప్రాణాలు ఇవ్వగలుగుతామా? పోనీ మనమేం చేస్తాం? చనిపోతుంటే చూస్తాం మనం, అంతే కదమ్మా? ఏం చేస్తాం? ప్రాణం పోతుంటే చూస్తాం, లేకపోతే ప్రాణమే తీసేస్తాం మనం. అలాంటి వాళ్ళం మనం, అంతే కదా? చనిపోతుంటే చూస్తాం ఊరికే, లేకపోతే ప్రాణాలే తీసేసే రకం మనం. కానీ పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఇదిగో ఈ యొక్క అకుల ప్రిస్కిల అనే వారి గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు. వారు ఇదిగో నేను చనిపోవలసి వస్తే నాకు బదులుగా ఈ కుటుంబము చనిపోతుందని వారి గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు పౌలు గారు. ఆ రీతిగా మీరు కూడా సంఘములో మీరు కూడా ఒక అకుల ప్రిస్కిల లాగా సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమం కోసం మీ బాధ్యతలను మీరు గుర్తెరగాలి, మీ బాధ్యతలను మీరు తెలుసుకోవాలి. అలాగే మనం చూడగలిగితే సంఘ విస్తీరణ కోసము, సంఘ అభివృద్ధి కోసము 12 మంది శిష్యులు ఏం చేశారంటే సంఘములో ఉన్నటువంటి ఒక 7గురిని ఎన్నుకున్నారట. మనము ఎలాగైతే సంఘాన్ని కాయడానికి సంఘ పెద్దలను ఎలాగైతే మనం ఎన్నుకుంటామో ఆ రీతిగా సంఘ అభివృద్ధి కోసము, సంఘ విస్తీరణ కోసము 12 మంది అపోస్తులు ఏం చేశారంటే సంఘములో ఉన్నటువంటి 7 మందిని సెలెక్ట్ చేయమన్నారట. సంఘానికి చెప్పారట, సంఘము విస్తరించబడుతుంది కదా, సంఘము అభివృద్ధి పొందుతుంది కదా, అలాగా సంఘములో ఉన్న వారిని 7 మందిని మీరు సెలెక్ట్ చేయమని అపోస్తులు 12 మంది చెప్పారట. అలా అపోస్తులు 12 మంది చెప్పినప్పుడు ఆ సంఘం ఏం చేసిందంటే 7 మందిని సెలెక్ట్ చేశారట. వారు 7 మందిని సంఘములో ఎన్నుకున్నారు. మంచి హృదయం కలిగిన వారు, మంచి మనస్తత్వం కలిగిన వారు, దేవుని పని పట్ల బాధ్యత కలిగిన వారిని మరి 7 మందిని ఎన్నుకున్నారు. వారిలో మొదటి వారు ఎవడంటే స్టెఫెన్ గారు. మొదటి ఆయన ఎవరంటే స్టెఫెన్. రెండవ వ్యక్తి ఫిలిప్పు. మొదటి వ్యక్తి స్టెఫెన్ అయితే రెండవ వ్యక్తి ఫిలిప్పు. మరి
స్టెఫెన్ గారిని మనం చూడగలిగితే అలాగ సంఘ అభివృద్ధి కోసం సంఘం అంతా కూడా మరి స్టెఫెన్ గారిని ఎన్నుకున్నప్పుడు స్టెఫెన్ గారు ఏం చేశారంటే ఇదిగో ఎన్నుకున్న వెంటనే మరి సంఘం కోసము స్టెఫెన్ గారు ఏం చేశారంటే తీవ్రత గలవాడిగా నిలబడ్డాడట. సంఘములో బాధ్యత కలిగిన వాడిగా నిలబడ్డాడట. సంఘము నన్ను ఎన్నుకుంది, నాకు ఒక బాధ్యతనిచ్చింది అని మరి పౌలు గారు సంఘము పట్ల శ్రద్ధ కలిగిన వాడై, తీవ్రత కలిగిన వాడై పౌలు గారు నిలబడినట్లుగా మనం చూస్తున్నాము. అలాగునే స్టెఫెను ఆత్మవశుడై పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి రోషము గలవాడై దేవుని మాటలు ప్రకటించాడట. స్టెఫెన్ గారు ఏం చేశారంటే ఇదిగో సంఘమంతా కూడా ఎన్నుకున్న తర్వాత స్టెఫెన్ ఏం చేశాడంటే ఆత్మవశుడై పరిశుద్ధాత్మ ప్రేరణతో రోషం కలిగిన వాడై మరి యూదులలోను ఇశ్రాయేలులలోను ఏం చేశాడు స్టెఫెన్ అంటే వారి గుండెలలో గుణపాలు దించాడంట. దేని ద్వారా? ఏమంటే గుణపాలు అంటే మరి మనం ఇంట్లో వాడేటువంటివి కాదండి, వాక్యం. గుణపాలంటే స్టెఫెన్ ఏం చేశాడంటే అలాగ సంఘము నిలబెట్టిన వెంటనే సంఘము పట్ల బాధ్యత తీవ్రత కలిగిన వాడే ఏం చేశాడంటే రోషంతో ఏం చేస్తున్నాడంటే ఇదిగో యూదులలోను ఇశ్రాయేలులలోను దేవుని మాటల చేత వారి గుండెల్లో గుణపాలు దించాడట. దేవుని మాటల ద్వారా చూడగలిగితే ఒకసారి మనము స్టెఫెన్ యొక్క మాటలను మనం చూడగలిగితే, ఆయన యొక్క ప్రసంగాన్ని మనం చూడగలిగితే ఏ రీతిగా ఆయన మొదటిగా ప్రారంభించాడని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చూడండి. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి. చాలండి. స్టెఫెన్ ఏమని పలుకుతున్నాడు? స్టెఫెన్ ప్రసంగం ఎలా ఉందని మనం చూడగలిగితే ప్రారంభంలో స్టెఫెన్ గారు ఏమంటున్నారు? సహోదరులారా, నా అన్నదమ్ములారా, అలాగనే తండ్రులారా వినండి. ఇదిగో ఈయన ప్రసంగం ఎలా ఉంది? చాలా చక్కగా ఉంది కదా, మంచిగా ఉంది కదా. ఏమంటున్నాడు? ఇదిగో సహోదరులారా, నా అన్నదమ్ములారా, నా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండగా మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. స్టెఫెన్ గారు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ? అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రారంభానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రారంభానికి వెళ్ళిపోయి నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అబ్రహాముతో మరి చెప్పాడని అబ్రహాము గారిని స్టెఫెన్ గారు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. స్టెఫెన్ ప్రసంగం ఎలా ఉందండి? ప్రారంభంలో ఎలా ఉంది స్టెఫెన్ ప్రసంగము? ఇదిగో నా సహోదరులారా అంటున్నాడు కదా, నా తండ్రులారా అంటున్నాడు, వినండి అంటున్నాడు. ఇలాగ ప్రారంభంలో తన ప్రసంగము, తన మాటలు ఎలా ఉన్నాయంటే చాలా చక్కగా ఉన్నాయి, ఇంపుగా ఉన్నాయి. కానీ ఆ సంఘములో వారిని చూసినప్పుడు, వారి క్రియలను చూసినప్పుడు 51వ వచనంలోనికి వెళ్ళిపోండి. ప్రారంభంలో పౌలు మరి స్టెఫెన్ గారు ఏమని మాట్లాడుతున్నా అంటే ఇదిగో సహోదరులారా, నా అన్నదమ్ములారా, నా తండ్రులారా అని చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ సంఘములోని వారి యొక్క క్రియలను చూసినప్పుడు, వారి యొక్క పనులను చూసినప్పుడు మరి అదే స్టెఫెన్ గారు ఏమని మాట్లాడుతున్నాడంటే చదవండి. ముష్కరులారా హృదయములను చెవులను దేవుడు ఏమంటున్నాడు? ఒకప్పుడు ఏమన్నాడు? సహోదరులారా అన్నాడు, అన్నదమ్ములారా అని మరి ప్రారంభించాడు, తండ్రులారా అని ప్రారంభించాడు.
51వ వచనముకు వచ్చేసరికి ఏమంటున్నాడు? ముష్కరులు. ముష్కరులారా. ముష్కరులారా అంటే ఏంటి? ఒరే మూర్ఖులారా అంటున్నాడు. బాగుందేమన్నా ఈ మాట? ప్రారంభంలో ఎలా పలికాడు? ఇదిగో సహోదరులారా, నాన్నదమ్ములారా అన్నాడు. ఇదిగో నా తండ్రులారా అన్నాడు. కానీ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క క్రియలు, పనులను మరి చూస్తున్నప్పుడు స్టెఫెన్ గారు ఏమని పలుకుతున్నా అంటే, ఇదిగో ముష్కరులారా, ఒరే మూర్ఖులారా, తెలివిలేని వారులారా, ఇదిగో హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి పౌలు గారు. చూడండి ఎంత రోషంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇదిగో ముష్కరులారా, తెలివి లేని వారా, వివేకము లేని వారులారా, అలాగనే హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచని వారులారా. ఏమనేసాడంటే, ఒరే మీరు దేవుని వాక్యాన్ని మరి వినర్రా మీరు? విన్నట్టు నటిస్తారు, వింటారు బాగానే, కానీ ఇదిగో మీ హృదయము, మీ చెవులను దేవుని వాక్యమునకు లోబరచని వారులారా. వాక్యానికి మీరు లోబడరు అంటున్నాడు. వాక్యానికి మీరు లోబడరు. ఎంతసేపు ఉన్నా కానీ ఇదిగో వినడానికి మాత్రమే వింటారు మీరు, కానీ గ్రహించరు. వినడానికి మాత్రం వింటారు కానీ గ్రహించరని చెబుతూ, ఇదిగో దేవుని వాక్యములకు లోబరచని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను మరి ఎదిరించుచున్నారు. మీ పితరులు మరి సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇలాగ మాట్లాడినప్పుడు స్టెఫెన్ గారికి ఏమవుతుందో కూడా ఆయనకు తెలిసి ఉంటుంది కదా? తెలిసిండే తెలియదా? నేను ఇంత రోషంగా వారి మీదకి ఇలాగ మాట్లాడుతున్నాను కదా, నాకు ఏం జరుగుతుందో అని స్టెఫెన్ గారికి తెలిసి ఉంటుందా, తెలియకుండా ఉంటుందా? తెలుసు. తెలిసినప్పుడు కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, ఇదిగో వారిని సరిచేయడానికి అలా తెలిసి కూడా మాట్లాడుతున్నాడు. చూడగలిగితే 57, 58 చూడండి ఒకసారి. అలాగా వారిని అందరిని కూడా అలాగా మాట్లాడుతున్నప్పుడు వారు ఏం చేశారు స్టెఫెన్ గారిని అంటే, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, అప్పుడు వారు 57వ వచనం, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి ఏమని స్టెఫెన్ గారు పలుకుతున్నారు కదా ఈ మాటలు స్టెఫెన్ గారు పలుకుతున్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే, ఇదిగో పెద్దగా కేకలు వేశారట. పెద్దగా కేకలు వేసి చెవులు మూసుకున్నారట. ఎందుకు మూసుకున్నారు చెవులు? స్టెఫెన్ గారు అనే మాటలు వినలేకపోతున్నారు. అందుకనే వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడ్డారట. అలాగ మాట్లాడితే ఎవరైనా ఉండనిస్తారా? నిలవనిస్తారా? బ్రతకనిస్తారా? ఆ రీతిగా మాట్లాడితే ఒరే మూర్ఖులారా అంటున్నాడు. ప్రారంభంలో ఎలా ఉంది? సహోదరులారా అన్నాడు, తండ్రులారా అన్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలలోనికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లతో రువ్వి చంపిరి. ఎందుకు చంపేశారు స్టెఫెన్ గారిని? అంటే ఇదిగో దేవుని మాటల చేత వారిని సరిచేస్తున్నాడు, వారి లోపాలను తెలియజేస్తున్నాడు. అలా తెలియజేస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే సహించలేక ఏం చేశారంటే మరి స్టెఫెన్ గారిని పట్టణపు వెలుపలలోనికి ఊరు బయటకు తీసుకెళ్లారంట. ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్ళు రువ్వి అతనిని చంపిరి. 52 వచనం చూడండి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక యుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి
ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి నరహత్య చేసిన వారైతిరి. ఇక్కడ స్టెఫెన్ గారు పలుకుతుంటున్నాడు, ఇదిగో మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉన్నారా? ఇదిగో మీ పితరులు మీ జనాన, మీ నాయన, మీరు ఏమంటే వాళ్ళందరూ ఏమైనా మంచోళ్ళు అనుకుంటున్నారా? మీరు మీ పితరులు మంచోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళేం చేశారంటే, ఇదిగో ఈ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపిరి. యేసుక్రీస్తు రాకడ గురించి ముందుగా తెలిపిన వారిని మరి వారి పితరులు ఏం చేశారంట? చంపారంట. ఒరే, మీరు అనుకుంటున్నారా మీ పితరులు ఏమైనా మంచోళ్ళు అనుకుంటున్నారా? మీరు గో మీ జనాన అంతే, మీ నాయన అంతే, నువ్వంతే, మీరందరూ ఇంతేరా అని చెప్తున్నాడు. అలాగా నీతిమంతులను రాకను గురించి ముందు తెలియజేసిన వారిని చంపిరి. యేసుక్రీస్తు వారు రాకడ గురించి ముందు తెలియజేసిన వారి ప్రవక్తలను ఎంతమందిని చంపిరేరండి? చాలా మందిని చంపారు కదా. అలాగా చంపిరి. ఆయనను గూర్చి ఇప్పుడు మీరు అప్పగించి నరహత్య చేసిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పెను. ఇదిగో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రాన్ని కూడా మీరందరం చేస్తారంటే పొందుకున్నారు, మీ దగ్గర ఉంది, పొందుకున్నారు, కానీ మీరేం చేస్తలేరంటే దాన్ని మరి గైకొనడం లేదు, ఆచరించడం లేదు. అంటే ఇప్పుడు కూడా మన దగ్గర ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ ఉంది కదా. దానిని మనము పాటిస్తున్నామా? అనుసరిస్తున్నామా? పాటిస్తున్నామా? ఒకసారి మరి ఆలోచన చేసుకోవాలి. అలాగనే వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొనుక్కిరి. స్టెఫెన్ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వీడు మా పితరులను అంటాడా, మా నాన్నని అంటాడా, నన్ను అంటాడా, వీని కథ చూడాలైతే అని ఏం చేస్తున్నారంటే, ఇదిగో అతనిని చూసి పండ్లు కొరికిరి. స్టెఫెన్ చూసి వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఊగిపోతున్నారట. ఏమంటే మా పితరులను మమ్మల్ని అందరిని అంటాడా అని పళ్ళు కొరికిరి. అప్పుడు వారు ఇదిగో మరి పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని అతని మీద పడి పట్టణపు వెలుపలలోనికి వెళ్ళి అతని రాళ్ళు రువ్వి చంపిరి. స్టెఫెన్ గారికి తెలుసు, ఇదిగో ఇలాగ మాట్లాడితే వీరు నన్ను చంపేస్తారని కూడా తెలుసు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని మాటలు ఎందుకు రోషముగా ప్రకటిస్తున్నాడని మనం చూడగలిగితే, ఇదిగో సంఘ అభివృద్ధి కోసం, సంఘాన్ని సరిచేయడం కోసం, సంఘ విస్తీర్ణ కోసము మరి స్టెఫెన్ గారు ఆ రీతిగా పలుకుతున్నారు. మరి స్టెఫెన్ గారు లాగా రోషం కలిగినటువంటి యవనస్తులు సంఘాల్లో ఉన్నారా? ఒక్కరు కూడా కనబడట్లేదు నేటి కాలాలలో. స్టెఫెన్ ఏం చేశాడంటే, ఇదిగో రోషం కలిగి దేవుని మాటలను ప్రకటించి ప్రాణాలను కూడా సైతం కూడా ఆయన లెక్క చేయలేదు. స్టెఫెన్ గారు సంఘములో తన బాధ్యత ఏంటో మరి ఎరిగినవాడు. రెండవదిగా మనం చూస్తే మరి ఒక వ్యక్తి ఫిలిప్పు. రెండవ వ్యక్తి ఫిలిప్పు గారిని మనం చూడగలిగితే, ఫిలిప్పులు ఎంతమంది ఉన్నారు? ఏ ఫిలిప్పు గురించి చెప్తున్నాడు? ఏర్పరచబడిన ఏ ఫిలిప్పు అని మనం చూడగలిగితే, నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చాడే ఆ ఫిలిప్పు. నపుంసకుడు అడిగాడు కదా బాప్తిస్మం అని, ఆ ఫిలిప్పు. అలాగునే ఇదిగో సమరయ పట్టణంలో గారడి సీమోనును గద్దించాడు కదా, ఆయన యొక్క తప్పులను మరి చెప్పాడు, రోషంగా దేవుని మాటలు ప్రకటించాడు. ఆయన బాధ్యతలను ఆయన మరి తెలుసుకున్నాడు, గుర్తెరిగాడు. అలాగనే మనం చూడగలిగితే సంఘంలో బాధ్యత కలిగినటువంటి మరి ఒక వ్యక్తిని మనం చూడగలిగితే బర్నబా గురించి మీకు అందరికి తెలుసు. బర్నబా ఎలాంటి వాడు? మిగుల భూమి గలవాడు. బర్నబా గారికి ఎక్కువ భూమి ఉంది, ఎక్కువ ఆస్తి ఉంది, ఎక్కువ భూమి కలిగిన వాడు బర్నబా. చూడండి ఒకసారి
బర్నబా గురించి మనం చూడగలిగితే ఆయన కూడా సంఘములో ఆయన బాధ్యతలను ఎరిగినవాడట, ఆయన బాధ్యతలు తెలుసుకున్నవాడట. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనములు. ఏమో నిద్ర వస్తుందా? కూప్రాలో హల్లెలూయా. హల్లెలూయా. సౌండే లేదు అసలు. ఫస్ట్లో వచ్చిన సౌండ్ అసలు ఇప్పుడు రావట్లేదు. నిద్రపోతున్నారా? బోరు కొడుతుందేమో వాక్యం. హల్లెలూయా. 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 నిద్ర వచ్చే వాళ్ళు ఒకసారి లేచి నిలబండి, లేకపోతే ఆడ నీళ్ళు ఉండే మోకం గడుకొచ్చుకోకండి. చూడండి, కుప్రాలో బర్నబా గురించి తెలియజేస్తూ, బర్నబా ఎలాంటి వాడంటే మిగుల భూమి గలవాడట. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నాబా అని పేరు పెట్టి ఉండి ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. బర్నబా గారిని మనం చూడగలిగితే, బర్నబా గారు సంఘములో తన బాధ్యత ఎంతో మరి ఎరిగినవాడట, తెలిసినవాడట. బర్నబా గారు సంఘములో వారి యొక్క బాధ్యతను కూడా మరి ఎరిగి ఆయన ఏం చేశాడంటే, ఇదిగో బర్నబా ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి, ఏమంటున్నాడు? బర్నబా ఏం చేశాడంట? భూమిని అమ్మాడట. భూమిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టెను. ఎందుకు బర్నబా గారు భూమిని అమ్మవలసి వచ్చింది? అమ్మా ఇక్కడ చూడండి. బర్నబా గారు ఎందుకు భూమిని అమ్మవలసి వచ్చింది? అమ్మినటువంటి భూమిని వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద ఎందుకు పెట్టవలసి వచ్చింది? అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టు. సంఘములో తన బాధ్యతను ఎరగాడు. సంఘములు ఎవరికైతే వారి యొక్క అక్కర కొలది ఏం చేశాడంటే, బర్నబా తనకున్నటువంటి భూమిని అంతా కూడా అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదం ఎదుట పెట్టాడు. సంఘములో తన బాధ్యతను ఎరిగాడు. సంఘములో మన బాధ్యతను మనం ఎరుగుతున్నామా? తెలుసుకోగలుగుతున్నారా? మీ బాధ్యత, నా బాధ్యత ఏంటి సంఘములోని మీరు ఎరగగలుగుతున్నారా? ఏమండి? ఏ బాధ్యతలు లేవు కదా, ఏ బాధ్యత లేదు, హ్యాపీ. చూడగలిగితే అదే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. సంఘాన్ని గురించి తెలియజేస్తూ, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండును. ఇదిగో విశ్వసించిన వారందరూ కూడా, దేవుని నమ్మిన వారందరూ కూడా, విశ్వసించిన వారందరూ కూడా ఇదిగో ఏక హృదయం కలిగి ఉన్నారట. దేవుని ఎవరైతే విశ్వసించారో, ఒప్పుకున్నారో, ఎవరైతే నమ్మారో వారందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏక హృదయం, ఒకే హృదయం కలిగి ఉన్నారు. ఏక హృదయమును అలాగునే ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని ఎంచుకోలేదు. ప్రారంభ సంఘాన్ని మనం చూడగలిగితే తనకు కలిగినదంతా కూడా ఎవడును నాదని అనుకోలేదట. ఇదంతా కూడా నాదని ఎవడు అనుకోలేదట. అలా అనుకోకుండా వారికి కలిగినదంతా వారు సమిష్టిగా ఉంచిరి. సంఘములో ఎవరైతే వారికి కలిగిన దానితో ఉన్నారో వారు దానినంతా కూడా ఏం చేస్తారంటే సమిష్టిగా పోగేస్తారట. సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులును బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి
వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఇదిగో భూమిలైనను ఇండ్లైనను కలిగిన వారందరూ కూడా వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదము ఎదుట ఉంచారట. సంఘంలో ఉన్న వారందరూ కూడా, విశ్వసించిన వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇదిగో భూములను ఇండ్లను అన్నిటిని కూడా అమ్మిన దానితో వచ్చినటువంటి ఆ వెలను తెచ్చి అపోస్తుల పాదం యొద్ద మరి పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వనికి కొదువలేకపోయేను. ప్రారంభ సంఘం ఏం చేసిందని మనం చూడగలిగితే, సంఘములో ఎవరికైతే ఇబ్బందిగా ఉందో, సంఘములో ఎవరైతే లేమిగా ఉన్నారో వారికి ఏం చేస్తారంటే ఇదిగో వారి యొక్క పొలాలను ఇళ్లను అమ్మి సమిష్టిగా ఉంచి సంఘంలో ఎవరికి వారి అక్కర కొలది ఏం చేశారంటే పంచిపెట్టారట. ఎందుకు అలా పంచిపెట్టారంటే ఇదిగో సంఘములో వారి బాధ్యత ఏంటో వారు తెలుసుకున్నారు కనుకనే ఇదిగో వారికి ఉన్న దానిని అంతా కూడా ఏం చేశారంటే ఇదిగో అమ్మి అపోస్తుల పాదముల ఎదుట పెట్టారు. అపోస్తుల పాదముల యొద్ద వారు తెచ్చారు. అలాగా వారి యొక్క సంఘములో ఏం చేస్తున్నారంటే బాధ్యతలను ఎరిగిన వారు, బాధ్యతలు తెలుసుకున్నారట. మనము కూడా సంఘములో కుటుంబాలుగా మనం కూడా ఏం చేయాలంటే సంఘములో మీ బాధ్యతలను మీరు ఎరగాలి, మీ బాధ్యతలను మీరు తెలుసుకోవాలి. అలాగనే మనం చూడగలిగితే రోమపత్రికలో మరి ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో మొదటగా నాకిచ్చి నన్ను శోధింపగలవాడు ఎవడు అంటాడు. ఎవరికి ఇవ్వాలట? మొదటిగా ఎవరికి ఇవ్వాలి? తెచ్చుకున్న దాన్ని మనమే దాచిపెట్టుకోవాలా? దేవునికి ఇవ్వాలి. ఇదిగో మొదటిగా నాకిచ్చి ఎవరికి? ఇదిగో దేవునికిచ్చి, దేవుని పని కోసం ఇచ్చి, దేవుని పనికిచ్చి, దేవుని పని కోసం ఇచ్చి, దేవుని కార్యాల కోసం ఇచ్చి నన్ను శోధింపగలవాడు ఎవడు? ఎవ్వరు లేరు అంటున్నాడు. ఎవడి ఇస్తామా? మనము మన కష్టార్జితంలో మొదటి భాగాన్ని దేవునికి ఇస్తామా? దేవునికి చాలా తక్కువ మంది ఉంటారు. 100లో ఒకరే ఉంటారు. ఎవడి ప్రారంభ దినాలలో పెద్దలు చాలా చక్కగా జరిగించేవారు. ఎవడి ఏ పంట బండినా కానీ, ఇంట్లో ఏది బండినా కానీ మొదటిగా మరి దేవునికి తీసుకొచ్చేవారు. అది రానున్న దినాల్లో ఏమైపోయిందంటే మరుగు అయిపోయింది, కనబడడం లేదు అసలుకు. ఎవడి అంత నాకే కావాలి కదా, అంత మనకే కావాలా. అందుకనే దేవుడు అంటున్నాడు, మొదట నాకిచ్చి నన్ను శోధింపగలవాడు ఎవరు లేరు అంటున్నాడు. అలాగా మనము మొదటగా దేవునికిచ్చి మనం అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు దానిని నీకు ఇస్తాడు. ఆశపడిన ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాను అన్నాడు, సంతోషంతో నింపుతానన్నాడు. ఆ రీతిగా సంఘములో బాధ్యతలను మరి మనము ఎరగాలి. అలాగనే మనం చూడగలిగితే సంఘములో బాధ్యత ఎరిగినటువంటి దేవుడు ఒక స్త్రీని చూపిస్తున్నాడు. సంఘములో తన బాధ్యతను ఎరిగినటువంటి ఒక స్త్రీని చూపిస్తున్నాడు దేవుడు. ఎవరా స్త్రీ? తెలుసా ఎవరికన్నా? స్త్రీ, ఒక స్త్రీని చూపిస్తున్నాడు. ఎవరా స్త్రీ అంటే ఆమెను అన్నాడు దేవుడు. ఆమెను ఏమన్నాడంటే ఇదిగో ఘనురాలైన స్త్రీ అన్నాడు. ఒక స్త్రీని చూపిస్తూ సునేమిరాలు, ఆమెనే ఘనురాలు అన్నాడు. సంఘములో బాధ్యత కలిగినటువంటి స్త్రీ ఇదిగో సునేమిరాలు, ఆమెనే ఘనురాలు అన్నాడు. ఎందుకు ఘనురాలు అన్నారు? ఆమెకు పేరు లేదా? ఆమెకు ఎందుకు ఘనురాలు అన్నాడు? దేవుని సేవకులకు ఇదిగో ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఆమె చేసినటువంటి పనిని బట్టి ఆమెకు మరి ఘనత వచ్చింది. కనుకనే ఆమె ఏమన్నా అంటే ఇదిగో ఘనురాలైన స్త్రీ అని అంటున్నాడు. ఇంతకు ఆమె ఏం చేసింది? ఘనురాలని చెప్తున్నారు కదా, ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ఘనత వచ్చిందని వింటున్నారు కదా. ఆమె ఏం చేసింది? ఆమెకు ఘనత వచ్చింది? దైవ సేవకుని పోషించి ఏం చేసిందంటే
మరి సేవకుణ్ణి ఇంట చేర్చుకుంది, సేవకుణ్ణి పోషించింది, సేవకుని ఇంట చేర్చుకుంది. మరి ఎవరా సేవకుడు? ఎలీషా గారండి. ఎలీషా అనేటువంటి మరి దైవ సేవకుణ్ణి ఆమె ఏం చేసిందంటే ఇంట చేర్చుకుంది. మరి అతని కొరకు ఏం చేసిందంటే అతని కొరకు ఒక భవనాన్ని కట్టించింది, అలాగనే భవనాన్ని నిర్మించింది, అతని కోసం మరి మంచాన్ని ఉంచింది, దీపస్తంభాన్ని ఉంచింది. ఇవన్నీ కూడా మరి సిద్ధపరచింది ఆమె. ఇవన్నీ కూడా ఆమె సిద్ధపరిచింది. సిద్ధపరిచినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా అంటున్నాడు, మరి అమ్మ మీకేం కావాలి, మీకేం కావాలి అడిగినప్పుడు మరి వారు చెప్పలేదు. చెప్పకపోయినా కానీ దైవజనుడు ఏం చేశాడంటే ఇదిగో వారికి పిల్లలు లేరనే విషయాన్ని తెలుసుకున్నాడు. పిల్లలు లేరనే విషయాన్ని తెలుసుకొని ఇదిగో మీదటికి నేను వచ్చేసరికి మరి మీకు సంతానము కలుగుతుందని దైవజనుడు చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి మరి సంతానము కలిగినప్పుడు మరలా ఏం జరిగిందంటే ఒకగానొక కుమారుని కూడా వాళ్ళు ఏం చేశారంటే కోల్పోయారు. ఒకగానొక కుమారుని కూడా కోల్పోయారు. కోల్పోయిన తర్వాత మరలా అదే దైవజనుడు వచ్చి ఏం చేశాడంటే ఆ కుమారుని బ్రతికించాడు. ఎందుకు ఆ కుటుంబంలో అలా జరిగిందని మనం చూడగలిగితే ఒకప్పుడు సంఘములో తన బాధ్యతలు ఏంటో మరి ఆ స్త్రీ తెలుసుకుందట. ఆ కుటుంబం వారు ఇరువురు తెలుసుకున్నారట. సంఘంలో మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి సంఘానికి అన్నప్పుడు వారి ఇరువురు దంపతులు కూడా ఆలోచన చేశారంట. ఏమని ఆలోచన చేశారు? ఇదిగో సంఘానికి ఒక సేవకుడు వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఉండడానికి ఏది లేదు కనుక మనం ఇద్దరం ఏం చేస్తామంటే మన మేడగది ఉంది కదా, ఆ మేడగది మీద ఒక ఇంటిని నిర్మిద్దాం, ఒక మేడలు నిర్మిద్దాం, ఆయన కోసం నిర్మించి ఆయన వస్తున్నప్పుడు పోతున్నప్పుడల్లా ఇదిగో ఇందులో ఉంటాడని వారి ఇరువురు కూడా మరి ఏం చేశారంటే ఆ యొక్క సేవకుని కోసము మరి భవనాన్ని నిర్మించాలంటే చూడండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి, ముగిస్తాను. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. ఇక్కడ మనం చూడగలిగితే మరి ఆ దినమందు ఎలీషా షునేము పట్టణములకు పోవుచుండగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతన్ని బలవంతం చేస్తుందంట. ఎవరిని? సేవకుని. ఇదిగో అయ్యా నువ్వు ఈరోజు మా ఇంటికి రావాలా, మా ఇంట్లో భోజనం చేయాలా నువ్వు అని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ సేవకుని బలవంతం చేస్తుంది. కాదు కూడా నువ్వు రావాల్సిందే, మా ఇంట్లో మరి భోజనం చేయాల్సిందని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. అంటే ఎప్పుడైనా మనము సేవకుని పిలిచి అన్నం పెట్టరమ్మా, వ్యక్తిగతంగా పెట్టారా ఎవరైనా? ఎవరు కూడా లేరు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఈ స్త్రీ అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసిన గనక అతడు ఆ మార్గమున వెళ్ళినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చను. అంటే ఒకసారి కాదు ఆ మార్గమును పోచున్నప్పుడల్లా ప్రతిరోజు మరి వెళుతున్నప్పుడల్లా కూడా ఆ ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున ఆ స్త్రీ ఎందుకు గనురాలైందని మనం చూడగలిగితే ఆమె ఏం చేసిందంట, ఇదిగో దైవజనుని ఆమె ఏం చేసిందంటే దైవజనుని గమనించిందట. దైవజనుని ఆమె ఏం చేసిందంటే మరి గమనించి ఆమె ఏమంటుందంటే కాగా ఆమె నేను అతనిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున ఏం చేస్తుంది ఆమె? భక్తిగల దైవజనుడని ఎరిగిందట, తెలుసుకుందట. మనం తెలుసుకుంటున్నామా? ఎరగగలుగుతున్నామా? తెలుసుకుంటున్నామా? మనం ఎరగగలుగుతున్నామా? ఆమె తెలుసుకుందని దేవుడు రాయిస్తున్నాడు. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట
దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ఎవడి దేవుడు ఎందుకు ఈమెను గనురాలు అన్నాడంటే దేవుని కోసం ఒక గొప్ప పని చేసింది, దేవుని సేవకుని కోసం ఒక గొప్ప పని చేసింది. సంఘము అభివృద్ధి కోసం, సంఘ విస్తీర్ణ కోసం సేవకుని పోషించాలి, సేవకుని కోసం ఒక గది కట్టించాలి, అందులో ఆయనకు అవసరమైనన్ని కూడా మరి ఉంచాలని సేవకుని మరి ఉంచినప్పుడు ఆ కుటుంబం కూడా ఏం చేసిందంటే ఇదిగో మేలు పొందగలిగింది. దేవుని చేత, సేవకుని చేత ఆ కుటుంబం ఏమైందంటే మేలు పొందగలిగింది. సంఘములో ఇంకేం బాధ్యతలు ఉన్నాయి మనకు? సంఘములో మనకి ఇంకేం బాధ్యతలు ఉన్నాయి చూడగలిగితే ఎవరెవరి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసాం? ఎవరెవరి గురించి? ఎవరెవరి గురించి? ఒక స్టెఫెన్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం, అలాగునే ఫిలిప్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం, అలాగునే ఎవరిని? బర్నబా గారిని గురించి జ్ఞాపకం చేసుకున్నాం, అలాగునే సునేమేయురాలు గనురాలైన స్త్రీని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. కానీ సంఘములో మనకేమి ఇంకా బాధ్యతలు ఉన్నాయని మనం చూడగలిగితే దేవుడు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒక 5 నిమిషాల్లో ముగిస్తానమ్మా, ఎవరు కూడా భయపడొద్దండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమండి, సంఘములో మనకు ఇంకేమి బాధ్యతలు ఉన్నాయి అని మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన తెలియజేస్తుంటాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. వేటి యందు? సత్క్రియల యందు, దేవుని పనుల యందు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ప్రతి వారికి కూడా దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ముందుగా కొన్నిటిని సిద్ధపరిచాడంట. ప్రతి మనిషికి కూడా, ప్రతి మానవునికి కూడా దేవుడు ఏం చేశాడంటే ముందుగా కొన్నిటిని సిద్ధపరిచాడంట. ఏంటివి అని మనం చూడగలిగితే సత్క్రియలు. ఏ క్రియలు? దుష్క్రియలు కాదు, సత్క్రియలు, మంచి క్రియలు, వాక్యముతో కూడినటువంటి పనులు, దేవుని పనులు చేయడానికి దేవుడు మరి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై. మనం ఎందుకు దేవుని చేత సృజించబడ్డాము అని మనం చూడగలిగితే ఇదిగో ముందుగా చేయవలసినటువంటి సత్క్రియలు చేయడానికి మీరందరూ కూడా దేవుని చేత సృజించబడిన వారు. దేవుని చేత సృజించబడిన వారు ఆయన చేసిన పని అయి ఉన్నారు. అలాగనే చూడగలిగితే దేవుడు మనకిచ్చినటువంటి మరి ఒక బాధ్యత ఏంటని మనం చూడగలిగితే చివరిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. చివరిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుడు మనపై పెట్టినటువంటి బాధ్యత మరి ఒకటి ఉంది. అదేంటంటే ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత ఎవరిది? కాపర్లదా? చాలామంది మనం చూస్తే దేవుని మాటలు ప్రకటించే పని, సువార్త చేసే పని ఎవరిదంటే ఇదిగో సేవకులదే, కాపర్లదే, సువార్థికులదే అనుకుంటారు. కానీ ఈ మాట దేవుడు ఎవరికి చెప్తున్నాడు? కేవలం సువార్థికులకు, సేవకులకు, కాపర్లకు మాత్రమే చెప్తున్నాడా? అందరికీ చెప్తున్నాడా? యేసుక్రీస్తు అందరికీ చెప్తున్నాడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది మీ బాధ్యత. ఏది మన బాధ్యత?
దేవుని మాటలు ప్రకటించడం మీ బాధ్యత. మీ బాధ్యతలు మీరు తెలుసుకోవాలి. సంఘములో కుటుంబాలుగా ఉన్నటువంటి మీరు మీ బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి. చివరిగా మనం చూడగలిగితే అని గొర్రెల కాపరి ఏం చేస్తాడమ్మా? గొర్రెలను కాస్తాడు. అందరు చెప్పాల. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెలు కాస్తాడు. బాగానే చెప్తున్నారు. అలాగా గొర్రెలు కాస్తాడు. ఆ గొర్రెల కాపరి వాటికి ఏం చేస్తాడంటే మంచిగా మేత మేయిస్తాడు కదా. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కాపరి ఆ గొర్రెలకు మంచి మేతనిస్తాడు, మంచి మేపునిస్తాడు. అలాగనే చూడగలిగితే మంచి నీళ్ళనిస్తాడు. అలాగనే మనం చూడగలిగితే మంచి నివాసాన్ని స్థానాన్ని ఇస్తాడు గొర్రెలకు. అలాగా మంచిగా మేత ఇచ్చి, మంచిగా నీళ్ళిచ్చి, మంచిగా నివాసాన్ని ఇచ్చినప్పుడు ఆ గొర్రెలు ఏం చేయాలి? ఆ గొర్రెలు ఏం చేయాలమ్మా? అది కూడా తెలుదా? ఏం చేయాలి ఆ గొర్రెలు? చూస్తున్నారు కదా కళ్ళారా. అంటే గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే మంచిగా గొర్రెలు కాస్తాడు. కాస్తూ వాడికి మంచి మేతను పెడతాడు. అలాగ మంచి నీళ్ళని ఇస్తాడు, మంచి నివాసాన్ని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు అలా తీసుకున్న గొర్రెలు ఏం చేయాలి? మీకు తెలిసినా చెప్పండి. ఏం చేయాలి? పిల్లలను కనాలండి. కనవా? ఏం కనాలి? పిల్లలను కనాలి. చూస్తున్నారు కదా లోకంలో గొర్రెలను మీరు చూస్తున్నారు కదా. కంటున్నాయా? కనడం లేదా? లేదు. పిల్లలు కనే బాధ్యత గొర్రెలు కాదు. గొర్రెలు కాసేవాడే కాపరే కనాలి అంటవా? ఎక్కడైనా చూసారా మీరు? మా బాధ్యత కాదు, మమ్మల్ని కాసేవాడే కాపరే పిల్లలు కంటాయి అంటవే గొర్రెల బాధ్యత ఏంటి? పిల్లలను కనాలి. కాపరి బాధ్యత ఏంటి? వాటికి మంచిగా మేతనివ్వాలి, మంచిగా నీళ్ళు ఇవ్వాలి, మంచిగా నివాసాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆ గొర్రెలు ఏం చేయాలంటే ఇదిగో పిల్లలను కనాలి, వృద్ధి చేయాలి, పిల్లలను కనాలి. అదే రీతిగానే ఇదిగో సంఘములో కాపరి అనేటువంటి వాడు, సేవకుడు అనేటువంటి వాడు, ఇదిగో సంఘములో మీకు కూడా దేవుని యొక్క మంచి మాటలను, మేతను మీకు వేస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటలను, మంచి నీళ్ళను మీకు ఇస్తున్నప్పుడు, దేవుని వాక్యమైన మాటలను, మంచి నివాసాన్ని మీకు ఇస్తున్నప్పుడు దేవుని పిల్లలుగా మీరేం చేయాలి? ఊరుకు ఉండాలా? ఏం చేయాలి? మరికొన్ని ఆత్మలను సంపాదించాలి. గొర్రెలు ఎలాగైతే మా బాధ్యత కాదు పిల్లలు కనడము, కాపరే కంటాయని ఏమాత్రం కూడా చెప్పవు. అలాగనే ఇలాగ దేవుని పిల్లలుగా మీరు కూడా వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ కూడా ఏం చేయాలంటే ఇదిగో మరి ఆ గొర్రెలు ఎలాగైతే పిల్లలు కంటున్నాయో అలాగనే మీరు కూడా మరికొన్ని ఆత్మలను మీరు దేవుని యొద్దకు తీసుకురావాలి. మీరు కూడా కనాలి. మీరు కూడా కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు తీసుకురావాలి. అలాగ దేవునిలో మీరు కూడా పిల్లలను కనాలి. అలా కనే బాధ్యత మాది కాదు, నీదే సార్ అంటారా? ఎంతసేపునే కానీ కాపరి పని ఏంటంటే ఇదిగో చక్కగా దేవుని వాక్యాన్ని అందించడం కాపరి పని. అలా విన్నటువంటి వారు ఏం చేయాలంటే విన్న మాటలను ఇదిగో లోకములోనికి వెళ్ళాలి, ప్రకటించాలి. దేవుని కోసం మరికొన్ని ఆత్మలను సంపాదించాలి, దేవుని యొద్దకు తీసుకురావాలి. అది మరి దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా అది మీ బాధ్యత. కనుక సంఘములో కుటుంబాలుగా మీ బాధ్యతలను మీరు ఎరగండి. ఇక మీద నుంచైనా సంఘములో కుటుంబాలుగా ఇదిగో నా బాధ్యత ఇది, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఇది, ఇది నా పని, ఇది నేను చేయాలి అని బాధ్యతలను ఎరిగేవారిగా మరి మీరందరూ కూడా మరి ఉండాలని తెలియజేస్తూ మరి ఇంతవరకు ఓపికగా దేవుని మాటలు విన్నటువంటి మీకందరికీ మరి ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క వందనాలు, శుభములు తెలియజేస్తూ మరి వాక్య భాగాన్ని ముగిస్తూ